నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని మెలుగునట్లు నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని మెలుగునట్లు నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు మర్మమైన సంగతులు వివరముగ తెలియునట్లు మర్మమైన సంగతులు వివరముగ తెలియునట్లు నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా
నేర్పించు. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమా, యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. ప్రభువు మనందరినీ కాచి కాపాడి ఈ విధంగా ఆరాధించేసుకునే తరుణం ప్రవహిస్తున్నందుకు దేవాది దేవునికి స్తోత్రములు. ప్రకటన గ్రంథం మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 17-18 వచనాలు. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. పరిశుద్ధుడా, ఈ మాటలను మా వినికిడిలో మీరు దీవించి మీ బిడ్డలతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ లవొదికయ సంఘంతో దేవుడు మాట్లాడుతూ యెహోవాల్ ఒక మాట అంటున్నాడు, నీకు నేను బుద్ధి చెప్పుచున్నాను. బుద్ధి కలిగిన వాళ్ళకి బుద్ధి చెప్తారా ఎవరైనా? అన్నీ తెలిసిన వాళ్ళకి ఎవరైనా నేర్పిస్తారా? ఆలోచించండి. ఈ లవొదికయ సంఘంతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరుడువునై ఉన్నావు అని ఎరుగక. నీకెట్టా తెలియకుండా పోయింది? నీకెట్టా తెలియకుండా పోయింది? నువ్వు ఒక దరిద్రుడు అని, నువ్వు ఒక దిగంబరు అని, నువ్వు ఒక దిక్కుమాలిన వాడు అని. చూడండి, అక్కడ అంటున్నాడు, దౌర్భాగ్యుడు అని, దిక్కుమాలిన వాడు అని, దరిద్రుడు అని, గుడ్డివాడు అని, దిగంబరుడు అని నీవు ఎరుగక. అయితే నీ పరిస్థితి ఇలాగున్నా నువ్వు బయటికి ఏం చేస్తున్నావంట? నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నేను చాలా గొప్పవాడిని అని నువ్వు చెప్పుకుంటున్నావు. తప్పు కదా ఇది? ఇందులో చాలా డేంజర్ ఉంది. ఒకరోజు 12 సంవత్సరాల అబ్బాయి మరి తండ్రి యొక్క పెద్ద బండి తీసుకెళ్ళి బయట పెట్టి తుడిపిస్తూ ఉన్నాడు. అట్టా అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత తండ్రిని చూడడానికి ఒక స్నేహితుడు వచ్చాడు. ఈ అబ్బాయితో చెప్తా ఉన్నాడు, బాబు ఇదిగో బడి తాళాలు బండి పట్టుకెళ్ళి అర్జెంటుగా మా ఇంటికి ఒకటి మర్చిపోయాను, తీసుకొస్తావా అన్నాడు. సరేయా అని బండి తాళాలు తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు అబ్బాయి. తండ్రి అరిచాడు, రేయ్ అన్నాడు, జాగ్రత్త, నీకు డ్రైవ్ చేయడం తెలియదని నువ్వు చెప్పకుండా అంకుల్ బండి తాళాలు ఇవ్వగానే నువ్వు బండి డ్రైవ్ చేయడానికి వెళ్ళిపోతున్నావు. బండి ఎక్కడైనా గుద్దేసినా నీకేమైనా ఎంత వేదన తెలుసా? ఎక్కడే కాదు, నీవు నేర్చుకుని నువ్వు లైసెన్స్ తీసుకునే అంతవరకు కూడా నిజం చెప్పు, నాకు డ్రైవింగ్ రాదు అంకుల్ అని చెప్పు. అది నీకు క్షేమకరం నాన్న. బండి తోసుకొని వెళ్ళి బయట తొడవడమే నీకు తెలుసు, కానీ ఎప్పుడు నువ్వు నా బండి మాత్రం డ్రైవ్ చేసావని ఈరోజు అంకుల్ బండి తాళాలు పట్టుకుని వెళ్ళిపోతున్నావు బయటికి. తండ్రి కొడుకుని గద్దిస్తూ ఉన్నాడు. పిల్లలు పెద్దవాళ్ళు వాస్తవంగా బతకడం, యథార్థంగా బతకడం చాలా మంచిదండి. లేనిది ఉన్నదని చెప్పుకోవడం
లోన లొటారం పైన పటారం అన్నట్టుగా డాంబకాలకి గొప్పలకి పోవడాలు. ఇది వేషధారణ కాకపోతే మరి ఏమంటారండి? దీన్ని ఇంగ్లీష్లో చీటింగ్ అని కూడా అన్నాడు, హిపోక్రైట్ అన్నాడు. చూసారా, నువ్వు దరిద్రుడు. లౌదీయ సంఘంతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు దిక్కుమాలినాడు, నువ్వు దిగంబరుడివి, నువ్వు గుడ్డివాడవు. అది నీకు తెలియటంలే. ఇప్పుడు నా బాధ ఏం తెలుసా? ఎంత ప్రేమామయుడో చూసావా దేవుడు. వండర్ఫుల్ కదా, వండర్ఫుల్ కదా. ఏంటంటే, రా, కమన్ టు మీ, కమన్ టు మీ, నా దగ్గరికి రా. ఏం చేస్తానంటున్నాడు చూసారా? ఎంత వండర్ఫుల్గా చెప్తున్నాడు చూసారా? ఏమంటున్నాడు అక్కడ? నిన్ను ధనవంతుడిని అగుటకు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు. నువ్వు డబ్బు ఎట్టాగా సంపాదించాలో, నువ్వు ఎలాగ ఐశ్వర్యవంతుడు అవ్వాలో. 2, నువ్వు ఎట్టాగా వస్త్రాలు ధరించుకొని నిండుగా ఉండాలో, శుభ్రంగా ఉండాలో. 3, నువ్వు గుడ్డివాడు కదా, నీకు దృష్టి కలిగించడం ఎలాగా, నువ్వు చూడడం ఎలాగో నేర్పిస్తారా, నీకు బుద్ధి చెప్తారా. కదా ప్రియులారా, మన భారతదేశంలో జరిగింది అది. మన భారతదేశంలో జరిగింది. ఒకప్పుడు ఎన్నిక లేని వారుగా, ఒకప్పుడు సమాజం అంగీకరించిన వారుగా, ఒకప్పుడు సమాజం చేత వెలివేయబడిన వారుగా, అదే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చెప్పిన మాట అదే. మనం ఒరే రారాపోరా అన్న వాళ్ళందరినీ కూడా ఈ క్రైస్తవ సంఘం వాళ్ళకి గౌరవించి, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి, రండి బ్రదర్ గారు, రండి సిస్టర్ గారు అని మర్యాదగా పిలవడం బట్టి మనం తోసేసిన వాళ్ళను, మనం అసహించుకున్న వాళ్ళను, మనం వెలివేసిన వాళ్ళకి ఘనత, గౌరవం, మర్యాదలు ఇచ్చి వాళ్ళు గొప్పవాళ్ళు చేశారు వాళ్ళు అని ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్తున్నాడు ఈ మాట. క్రైస్తవ్యం హాని చేయలే అని చెప్తున్నాడు ఆయన. ఇది జరిగిన వాస్తవము. ఈరోజు నువ్వు గర్వపెడితే ఎట్టాగా, ఈరోజు నువ్వు అతిశయపెడితే ఎట్టాగా. నీ దీనస్థితిని, నీ దరిద్ర స్థితిని నువ్వు మర్చిపోతే ఎట్లాగా? నిన్ను బ్రదర్ గారు, సిస్టర్ గారు అని చెప్పి పిలిచి, గౌరవించి, ఆధిక్యత ఇచ్చి, మర్యాద ఇచ్చి, పెద్దరికం ఇచ్చి సంఘం నిన్ను గౌరవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్న వాళ్ళని మనం కుర్చీలో కూర్చోబెడుతున్నారా అని చెప్తున్నారు. మనం కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్న వాళ్ళని తీసుకెళ్ళాలి, కుర్చీల్లో పక్కన కూర్చోబెట్టి గౌరవించినారు వాళ్ళు అని ఆ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అవును ప్రియులారా, ఒకప్పుడు కాళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళు ఈరోజు కుర్చీల్లో, సింహాసనాల మీద కూర్చోబెడుతున్నాడు. యేసయ్య కాదా? అవును ప్రియులారా, అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు దరిద్రుడువు, నువ్వు దిక్కుమాలినడివి, నువ్వు దిగంబరివి, నువ్వు గుడ్డివాడవు అని ఎరుగక మరిచిపోయి నేను ధనవంతుడను, నేను గొప్పవాడను అని చెప్పుకోవడం అన్నది చూసావా ఎంత భయంకరమైన మనసు. ఇది నాకేమీ కొదవలేదు అని నువ్వు చెప్పుకుంటున్నావు. అవును, నిజమే. నువ్వు ధనవృద్ధి చేసుకోవడానికి కొదువు లేకుండా ఉన్నావంటే అది యేసయ్య కృప కదా. అయితే కిందన అంటున్నాడు, కమాన్ రా, ధనవృద్ధి ఎలా చేసుకోవాలో చెప్తా, చూడడం ఎలాగో నేర్పిస్తా.
అర్థమైందా? మంచి వస్త్రాలతో, తెల్లని వస్త్రాలతో నువ్వు ఎలా నిండుగా ఉండాలో నేను నేర్పిస్తా, రా అంటే పద్ధతి, వేషం, బ్రతుకుదెరువు నేర్పిస్తా. స్తోత్రాలు. బైబిల్ అడుగుతుంది, బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక సంవత్సరాలు బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? బతకాలనుకుంటున్న వాళ్ళకి బతుకుదెరువు నేర్పించే దేవుడండి ఈయన. నువ్వు బతకలేకపోతున్నావా? నువ్వు జీవించలేకపోతున్నావా? ఒకవేళ బతకాలని ఉండి బతకలేకపోతున్నావేమో. ఈ బాధల వల్ల, ఈ కష్టాల వల్ల, ఈ అప్పుల వల్ల, శాలీశాలని జీతాల వల్ల, ఇంట్లో నెమ్మది లేక, అనారోగ్యాల వల్ల బతకలేకుండా పోతున్నావా? దేవుడు అంటున్నాడు, రా రా, నీకు బతుకు నేర్పిస్తా, రా, నీకు భాష, వేషం, పద్ధతి నేర్పిస్తా, రా. స్తోత్రం. ఆలోచన చెప్పే దేవుడు, నీకు బుద్ధి నేర్పిస్తానంటున్నాడు. మన దేవుడు ఆలోచన నేర్పే దేవుడు, బుద్ధి చెప్పే దేవుడు. అయ్యో నా జనులకు తెలివి లేదంటున్నాడు. ఎద్దు తన కామందనెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును, నా జనులకు తెలివి లేదు అని బాధపడుతున్నాడు దేవుడు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ తెలివి కలిగిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలు కాదా? యూదులు కాదా? చాలా వరకు మరి కనుక్కున్న లైట్ కనుక్కున్న వాళ్ళు కానీ, రకరకాలుగా కొత్త కొత్తవి ఈ అధునాతనమైన ఈ యంత్రాలు కనుగొంది ఎవరంటే వాళ్ళు కాదా? వాళ్ళకి ఎవరా తెలివితేటలు ఇచ్చారు? ఆ తెలివితేటలు ఇచ్చిన దేవుడు మనకి తెలివితేటలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రమ్మంటున్నాడు ఆయన, రా, నువ్వు బతకాలనుకుంటే రా, నువ్వు బాగుపడాలనుకుంటే రా, నువ్వు చూడాలనుకుంటే రా, ప్రార్థన చేయి, మొక్కాళ్ళి, నా సన్నిధిలో గడుపు, నా లేఖన భాగం చదువు, పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. దయచేసి గొప్పవాడిని చెప్పాక, డాంబికాలకి పోబాక, యథార్థంగా ఉండు. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ నడతలో యథార్థంగా ఉండు. లేదంటే లేదని చెప్పు, రాదంటే రాదని చెప్పు. ఆ చిన్న అబ్బాయి బండి డ్రైవింగ్ చేయడం తెలియకపోయినా అంకుల్ తాళాలు ఇవ్వగానే బండి పట్టుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. ఎంత వేదన కదా, ఎంత మోసం కదా. తెలియని బండి నువ్వు ఎట్లా డ్రైవ్ చేయగలవు? 12 సంవత్సరాల అబ్బాయి, వయసు చిన్నది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడ, వేషాలు, మనిషి వేషాలు వేసుకుని బతుకుతున్నాడు. తెలియకపోయినా తెలుసని నటన. నటన ఎక్కువసేపు ఉండదండి. నటన చేసేవాళ్ళని నమ్మరండి జనాలు. వద్దు, లేదంటే లేదన్నట్టే బతుకు. మన తెలుగులో స్పష్టంగా అనేవారు, మింగడానికి మెతుకులు లేకపోయినా మేసానికి సంపెంగ నూనె అనేవారు. కనుక దేవుడు నీ దగ్గర యథార్థతని ఎదురు చూస్తున్నాడు. నీకు వచ్చిన దాంతో, నీకున్న దాంతో నువ్వు తృప్తిగా బతకడం నేర్చుకో. ఈ రోజుల్లో ఎందుకండి అప్పుల పాలు అయిపోతున్నారు? ఎందుకండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎక్కువ మంది? శక్తికి మించి అప్పులు, ఆదాయానికి మించి అప్పులు, గొప్పలకు పోవడం. నీ ఆదాయం ఎంత, నీ పరిస్థితి ఎంత, నీ స్థితి ఎంత, నీ సంగతి ఎంత? మంచిది. దేవుడు బుద్ధి నేర్పిస్తాను, ఆలోచన చెప్తాను అంటున్నాడు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఆయన ఆలోచనకర్తగా చూడగలుగుతున్నా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని పేరు. బుద్ధి వివేకములు గల ఆత్మ, తెలివినిచ్చు ఆత్మ ఆయన దగ్గర ఉంది. ఆయన ఆత్మ
సో ఆ ఆత్మను ఎవరు పొందుకుంటారో వాళ్ళకి బుద్ధి, వివేకములు, తెలివి వస్తుంది. కనుక ఆ ఆత్మ కొరకు కనిపెట్టు, ఆ ఆత్మ కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఆయన సంకల్పం నిశ్చయమైనది, అబద్ధమాడని వాడాయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 చెప్తున్నాడు. ఆయన ఉద్దేశించిన నిర్ణయాలు, ఆయన ఆలోచనలు గంభీరం. ఆయన దగ్గర అడుగు. నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, నీ గురించి ఆయన చింతిస్తున్నాడు. 33వ కీర్తన 11వ వచనంలో ఆయన ఆలోచనలు సదాకాలం నిలుస్తాయని, ఆయన సంకల్పాలు తరతరం ఉంటాయని బైబిల్ చెప్తుంది. నువ్వు రేపటికి, నిన్నటికి, ఇవాళ కోసం ఆలోచిస్తున్నావు. ఆయన తరతరాల కోసం ఆలోచించే దేవుడు ఆయన. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తే, నరుని ఆలోచనలు అనేకములు, కానీ యెహోవాయే దాన్ని స్థిరపరిచేవాడు. నీకు చాలా ఆలోచనలు పుట్టినా దాన్ని అప్రూవ్ చేయాలన్నా, స్థిరపరచాలన్న ఆయనే. కనుక పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువుని గురించి గమనించినట్లయితే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 23లో ఆయన సంకల్పంతోనే వచ్చాడు ఆయన. అందుకే ఆయన పుట్టుక నుండి ఆయన చావు వరకు ప్రతిదీ కూడా లేఖనము నెరవేరునట్లు, లేఖనము నెరవేరునట్లు, లేఖనము నెరవేరునట్లు పుస్తకపు చుట్టలో రాయబడినట్టు ఆయన వచ్చాడు. ఆయన దైవ ఆలోచన ప్రకారం బతికాడు, పుట్టాడు, బతికాడు, శ్రమపడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. నీ ఇష్టానికి నువ్వు బతకడం బట్టి నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు, డప్పాలు కొట్టుకుంటున్నావు. గుడ్డివాడివైనా, దిక్కుమాలినడివైనా, దరిద్రుడివైనా బయటికి మాత్రం చాలా మంచివాడిని, చాలా గొప్పవాడిని, చాలా ఐశ్వర్యవంతునని చెప్పుకుంటున్నావు. ఎప్పటికైనా నీ యాశాలు వదిలి దేవుడి దగ్గర ఉన్నదన్నట్టుగా చెప్పే, ఏమీ లేను నన్ను ఒప్పుకో. ఎంప్టీ యువర్ సెల్ఫ్, నిన్ను నీవే ఖాళీ చేసుకో. నేను నీవే అని మరి నీ సిలువనెత్తుకొని నీవు సాత్వికంతో, దీనత్వంతో ఆయన వెంబడించు. నిన్ను హెచ్చిస్తాడు ఆయన, నిన్ను హెచ్చిస్తాడు. లేఖనంలో చూడగలుగుతున్నాం. అలాగే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36-37 దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. దావీదు పుట్టుకలో, దావీదు చనిపోవడంలో, దావీదు బతుకులో, దావీదు యుద్ధాల్లో దైవ సంకల్పం ఉంది. ఆలోచన, 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 మాస్టర్ ప్లాన్. కనుక ఈ భయంకరమైన ప్రపంచంలో ఈ సమస్య ఎలా తీర్చాలి, ఈ బాధలు ఎలా తీరాలి. కొన్ని సందర్భాల్లో చాలామంది సహోదరులు పాపం కోర్టులకు వెళ్తున్న న్యాయం దొరకటంలే, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన న్యాయం దొరకటంలే. అవును, హాస్పిటల్ అంటే తిరుగుతున్న రోగాలు బాగా అవటంలే. పరమ వైద్యుని వదిలేసి, పరమ న్యాయాధిపతిని నిన్ను వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్తావేంటి? ఆయనకైనా మించిన న్యాయాధిపతి ఎవరున్నారు? ఆయనకైనా మించిన వైద్యుడు ఎవరున్నారు? నువ్వు 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ప్రభు దగ్గర ప్రార్థన చేయి, నీకు న్యాయం జరుగుతుంది. న్యాయస్థానాల్లో దొరకని న్యాయం, పోలీస్ స్టేషన్లో దొరకని న్యాయం, హాస్పిటల్లో దొరకని స్వస్థత యేసు ప్రభు దగ్గర నీకు దొరుకుతుంది. ప్రియ దేవుని జనాంగమా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం ఆయన ఆలోచనలు, ఆయన బుద్ధి మాటలను విను. ఆయన ఏం చెప్తాడో నువ్వు విను. ఎంతమందిని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కానా అనే ఊరిలో పెళ్లి అయిపోతే మరియం వచ్చి యేసు ప్రభు దగ్గర చెప్పింది. ఆ తర్వాత పని వాళ్ళతో చెప్తుంది, ఆయన మీతో చెప్పినట్టు చేయండి. కాళ్ళు కడుక్కునే రాతి బాణల్లో నీళ్లతో నింపగా ఆ నీళ్లు మధురమైన ద్రాక్షారసంగా మారిపోలేదా? 1000 మంది ఆయన మీటింగ్కి వచ్చి ఆహారం లేనప్పుడు 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి ప్రభు అంటే వాటిని పంచిపెట్టగా 1000 మందికి ఆహారం పెట్టగా 12 గంపలు మిగలలేదా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఆలోచన, దేవా ముందు ఎర్ర సముద్రం
వెనకాల ఫరో సైన్యం, మేము ఎట్టా వెళ్ళాలి అని అంగలారిస్తే ఎర్ర సముద్రంలోనే దారి పెట్టిన దేవుడండి. ఆలోచనలు భయంకరంగా ఉంటాయి. ఒక విధవరాలు ఎలీషా దగ్గరికి వచ్చయ్యా, నా భర్త ప్రవక్తల శిష్యుల్లో ఒకడు, అప్పులు వాళ్ళు వచ్చి నా కుమారులు తీసుకెళ్ళిపోతున్నారయ్యా, నన్ను ఏం చేయమంటావు? నీ దగ్గర ఏముంది? నూనె కుండ మాత్రం ఉందయ్యా, పో మీ చుట్టుపక్కల అందరి దగ్గర పాత్రలు సమకూర్చి. ప్రియ దేవుని జనం, నీవు నీ కొడుకులు లోపలికి వెళ్ళండి, ఆ నూనె కుండలో ఉండే నూనె పొయ్యండి. ఖాళీ పాత్రలు నిండాయి. అందరి అప్పు తీర్చగా ఇంకా మిగిలింది. ఆలోచన పరుడండి. ఏం ఆలోచన చెప్తాడు? ఏ విధంగా నిన్ను నడిపిస్తాడు? నువ్వు అడిగి చూసావా? నువ్వెందుకు ఒంటరిగా బాధపడుతున్నావు? నువ్వు ఎందుకు ఒంటరిగా ప్రయోజనం లేకుండా అన్నిట్లో ఓడిపోయి, అన్నిట్లో పాపం ఆకలి కొని దరిద్రుడివై, దిక్కుమాలుడివై, గుడ్డివాడివై, ఎందులోన నెమ్మది లేక, ఎందులోన విజయం లేక, ఎందులోన ఆశీర్వాదం లేక నువ్వు ఒకేలా బతుకుతున్నావేమో. ఒకడు 100 మంది పిల్లలను కలిగి అనేక సంవత్సరాలు బతికి మేలు చూడకపోతే అట్టి వాడి గతి కన్నా పడిపోయిన పిండము గతి మేలు కదా అంటున్నది బైబిల్. నీ బతుకులో మేలే చూడకపోతే, నీ బతుకులో ఆశీర్వాదమే చూడకపోతే, నీ గతి కన్నా పడిపోయిన పిండము గతి మేలు. నీకు బుద్ధి రాదు, నీకేమీ తెలియదు, నువ్వు నేర్చుకోవు, నువ్వు విధేయుడు అవ్వవు, చెబితే వినవు, నాకు అన్ని తెలుసు అంటావు. బైబిల్ చెప్పినట్టుగా నువ్వు ప్రయోజనం లేనివాడివి, గుడ్డివాడివి, కానీ బాగుపడవు. నీవు బాధపడుతున్నావు, నీ బిడ్డలు బాధపడుతున్నారు. ఇది వేషధారణ వల్ల ఎంత నష్టమో చూసావా? చెప్పు, నీ భార్య దగ్గర చెప్పు, నీ భర్త దగ్గర చెప్పు, నీ బిడ్డల దగ్గర చెప్పు, నాకేం తెలీదు, రండి కలిసి దేవుడి దగ్గర నేర్చుకుందాం, కలిసి దేవుడి దగ్గర ప్రాధేయపడదాం. దేవుని జనాంగమా, ఒప్పుకోవడంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో తెలుసా? కప్పుకోవడంలోనే అన్ని సమస్యలు వస్తాయి. కప్పుకోబాక, ఒప్పుకో, ఒప్పుకో, నీ యథార్థ పరిస్థితిని ఒప్పుకో, కప్పుకోబాక. సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాల్సింది అది. పరలోక వైభోగాన్ని విడిచి మానవావతారం ఎత్తి దాసుని స్వరూపం ధరించి మరణమగనంతగా విధేయుడవలేదా? ఆ దీనత్వం, ఆ తగ్గింపు మనకు ఉండాలని లేఖనంలో చూడగలుగుతున్నాం ప్రియులారా. ఇంకా ముందుకు సాగిపోతే, అయితే శాస్త్రులు, పరిసయ్యులు, లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనంలో ఆయన సంకల్పమును తృణీకరించింది, అంటే ఆయన ఆలోచనను తృణీకరించింది. దేవా, మీ ఆలోచన మాకొద్దు, నీ ఆలోచన నాకొద్దు, నీ ఉద్దేశాలు నాకొద్దు అని తృణీకరించారు వాళ్ళు. చూసారా? వద్దు ప్రియ సహోదరి, సోదరుడా, దేవుని ఆలోచనలు తృణీకరించడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఇదిగో అందుకే అంటున్నాడు 107వ కీర్తన 10వ వచనంలో, మహోన్నతుని ఆలోచన తీర్మానమును తృణీకరిస్తే బాధలు, కష్టాలు వస్తాయి. కట్ల చేత, ఇనప కట్ల చేత బంధింపబడిన వారై. 107వ కీర్తన 11వ వచనం అంటాడు, సహాయం చేసేవారే ఉండరు. నీకు ఎవరు ఇంకా సాయం చేయరు. దేవుడు కూడా సాయం చేయడని అర్థం.
అలాగే దేవుని వాక్యంలో చెప్తుంది, నేను నిన్ను పిలిచినప్పుడు నువ్వు నాకు ఉత్తరం ఇవ్వలే, నువ్వు నా మాటను తృణీకరించావు కనుక నీకు బాధ వేదన వచ్చినప్పుడు నేను నవ్వేదను, నేను అపహాస్యం చేసేదను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు అంటున్నాడు, నా ఆలోచన వింటే నువ్వు బాగుపడతావు, నేను బుద్ధి చెప్తాను విను, నువ్వు బతకడం ఎలాగో నేర్పిస్తా విను, నువ్వు ధనవంతుడు అవ్వాలంటే నేను నేర్పిస్తారా, నువ్వు ఆత్మీయంగా ఎదగడం ఎలాగో నేర్పిస్తారా, నీకు తెల్లని వస్త్రాలు ధరించుకొని నీ గౌరవంగా బతకడం నేర్పిస్తారా, నువ్వు చూడనివి చూపిస్తా రా. దేవుడు పిలుస్తున్నాడు. ఆయన ఆలోచనలకు నువ్వు తలగొకపోతే నీకు అవమానమే, నీకు బాధలే, నీకు కష్టాలే, నీకు బందికానాలే. వాక్యంలో చూడగలుగుతున్నాం ప్రియులారా. ఇంతకంటే మరి ఘోరమైన విషయం ఏంటంటే, నీవు ఆయన ఇదవడం వల్ల నిత్య జీవమునకు పాత్రులుగా అనంటున్నారు. ఎంత వేదన, ఇంత ప్రయాస, ఇంత ప్రార్థన, ఇంత భక్తి, ఇంత బైబిల్ పట్టుకొని ఇంత విశ్వాసం, నిరీక్షణ దేనికోసం అంటే చివరికి ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలని, ఆ నిత్య రాజ్యంలో నేనుండు స్థలంలో నాతో పాటు మీరుండులాగున నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచబోచున్నాను. ప్రియ యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. అది మన నిరీక్షణ. ఆయన మహామహిమతో మేఘారుడై వచ్చినప్పుడు ప్రియ దేవుని జనాంగం ఆయనతో పాటు మనకన్నా ముందు నిద్రించిన వారు ఏకముగా కొనిపోబడదాము. సదాకాలం ఆయనతో కూడా మనం ఉండబోతున్నాం. ఇది కదా నిరీక్షణ. ఆ రాజ్యాన్ని నువ్వు వద్దంటున్నట్టే, ఇప్పుడు దేవుని బుద్ధి మాటలను వద్దంటే, దేవుని ఆలోచన నువ్వు నిరాకరిస్తే ఆయన రాజ్యాన్ని నిరాకరించినట్టు. రా, ఎన్నాళ్ళు నీ ఇష్టానికి నువ్వు జీవిస్తావు, ఎన్నాళ్ళు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు బతుకుతావు. రా ప్రియ సహోదరి, రా ప్రియ సహోదరుడా. పాఠశాలలో విద్యార్థులు నేర్చుకోవడానికి ఉపాధ్యాయుల ముందు కూర్చోలేదా? నేర్చుకో, పర్వాలే, దీనికి వయోపరిమితి లేదు. ఎక్కడైనా నీ బతుకులో ఆశీర్వాదం, అభివృద్ధి, ఆనందం, ఐశ్వర్యం అనుభవించాలనుకుంటే ఈరోజు యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన చిత్తానికి లోబడతావా? ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నడుచుకుంటావా? లౌదోకీయ సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్న మాట అదే. అయ్యో, నువ్వు దరిద్రుడువు, దిక్కుమాలినడివి, గుడ్డివాడివి, అయినా నేను ధనవంతుడును, ధనవృద్ధిని చేసుకుంటున్నా అని నువ్వు చెప్పుకుంటున్నా, నాకు ఏమీ కొదువు లేదని చెప్పుకుంటున్నా. రా, నేను బుద్ధి నేర్పిస్తా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన ఆలోచనకి మనం తలగుదాం. ఆయన దగ్గర బుద్ధి నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సొలొమోను అంతటి వాడే అడిగాడు, నాకు బుద్ధి దయచేయవా అని. అవును ప్రభా, చాలామంది మేము బయటికి గొప్పలుగా చెప్పుకుంటున్నాం, క్షమించండి. వేషాలు వేస్తున్నాం, క్షమించండి. కాదు ప్రభా, మా వాస్తవ పరిస్థితిని, మా యథార్థ గాథ నాయనా బట్టి మేము మీ దగ్గర కప్పుకోవట్లే, ఒప్పుకుంటున్నాం. ఈ నీ బిడ్డల హృదయాలను మీరు కదిలింపచేయండి. ఈ నీ బిడ్డల జీవితాలు మీరు మార్చండి. మీ కృపలతో నింపగలరని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, నిజముగా బతకాలనుకుంటున్న వాళ్ళు, నిజముగా బాగుపడాలనుకుంటున్న వాళ్ళు నీ ఆలోచన చొప్పున చెయ్యండి నివ్వండి నాయన. నీ చిత్తానికి తలవగ్గనివ్వండి నాయన. నీ కృపకి పాత్రలు అవనివ్వండి నాయన. చాలు, బాధలు చాలు, ఏడుపులు చాలు, దరిద్రం చాలు, ఆయన దిక్కుమాలిన తనం చాలు. బాగుపడాలనుకుంటున్నావు, మమ్మల్ని బాగు చేయవా? మాకు ఆలోచన చెప్పవా? నీ కృప కుమ్మరించండి, నీ మేళ్లతో నింపండి. వింటున్న హృదయాలను కదిలింపజేసి మహిమ పొందగా యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమా, నా ప్రియ సంఘమా, ఈ లాక్డౌన్ దినాల్లో అన్ని క్రైస్తవ సంఘాలు, సంఘస్థులు తమ తమ దశమ భాగాలను, కృతజ్ఞత కానుకలను ఏదో ఒక విధంగా మందిరాల్లోనికి చేరుస్తూ ఉన్నారు. అలాగే మీరు కూడా చేరుస్తున్నారని నమ్ముతున్నా. ఒకవేళ మీరు కానీ చేర్చకపోతే మీ వీధిలో ఉంటున్న మన సంఘ పెద్దలకి దయచేసి మీ ప్రత్యేక కానుకలను, దశమ భాగాలను, నెల చందాలను అందజేయగలరు. కారణాలు, మందిరంలో కొన్ని కార్యాలు ఆపుకోలేం కదా, కనుక వాటన్నిటికీ అవసరతలు ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు గుర్తించి, ఒకవేళ ప్రభుకి ఇవ్వాలి అని మీరు అనుకొని గత 2-3 నెలలుగా మీ దగ్గరే పెట్టుకున్న కవర్లను మన పెద్దలకి అందజేయగలరని ప్రేమతో మీకు తెలియజేస్తున్నా. మర్చిపోకండి, కవర్ ఇచ్చినప్పుడే ఆ పెద్ద చేత ప్రార్థన చేయించుకోండి. ఎందుకంటే మీ కవర్లకు మీకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. దేవ పంపింపవయ్యా నీ దీవెన ధారలన్, మాదాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. మా మీద కురించుమీశా ప్రేమ ప్రవాహంబులన్, సమస్త దేశంబు మీద క్షామంబు పోట్లుగన్. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. ఈనాడే వర్షింపుమీశా నీ నిండు దీవెనలన్, నీ నామమందున వేడి సన్నుతి ప్రార్థింతుము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ వర్తమానం వింటున్న బిడ్డలందరికీ, మన సంఘానికి, మన గ్రామానికి, కానుకలు ఇచ్చిన బిడ్డలకి తోడయుండి బహుగా ఆశీర్వదించి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో